హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము బెంగుళూరులో ఉన్న ఆదియోగి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. అదేనండి ఇషా ఫౌండేషన్. సో, ఇషా ఫౌండేషన్ అనేది బెంగుళూరులో చిక్బల్లాపూర్‌లో అయితే ఉంది. మేమైతే రెడీ అయిపోయాము. ఈసారి మాతో పాటు మా పిల్లలు అండ్ మా చెల్లి కూడా వస్తుంది. సో, మేము ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు నేను, మా వారే వెళ్ళామనమాట. సో, ఈసారయితే అందరం ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. మేముండే ఏరియా నుంచి చిక్బల్లాపూర్ ఇషా ఫౌండేషన్‌కి వెళ్ళడానికి 2 అవర్స్ జర్నీ అయితే పెడుతుంది. సో, మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. సో, మాతో పాటు మీరు కూడా ఆదియోగి దర్శనం అయితే చేసుకోండి. అండ్ అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ గైస్. సో, మేమైతే విలేజ్ రోడ్‌లో అయితే వెళ్తున్నాము. నేషనల్ హైవే వే కూడా ఉంది. కాకపోతే 30 మినిట్స్ ఎక్స్‌ట్రా చూపిస్తుంది జర్నీ. సో, అందుకే మేము విలేజ్ రూట్‌లో అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మనకి నంది హిల్స్ కూడా కనిపిస్తాయి. చాలా బావుంటుంది నంది హిల్స్ కూడా. బెంగుళూరులో ఫేమస్ ప్లేస్ కూడా నంది హిల్స్. మీరెప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్లి చూడండి. చాలా బావుంటుంది. ఇంకా మనమైతే దగ్గరలోనే వచ్చేసాము. ఇషాకి వెళ్ళే వే అంతా చాలా గ్రీనరీగా, ప్లెజెంట్‌గా ఉంటుంది. అక్కడ హిల్ కనిపిస్తుంది కదా! అదే నంది హిల్స్. అండ్ అందుకే మేమైతే ఈ వే చేసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే చాలా గ్రేప్స్ తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా గ్రేప్స్ పండిస్తారు ఈ వే అంతా. ప్రెజెంట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అంత అయితే లేదు. ఇంకా ఆదియోగి ఎంట్రన్స్‌కయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి మనకి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడు రోడ్ ఏమీ వేయలేదు. ఇంకా నియాన్స్ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి ఆదియోగి కనిపిస్తున్నారు చూడండి. నార్మల్ డేస్‌లో కన్నా వీకెండ్స్‌లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్‌గా ఉంటుంది. ఇంకా పార్కింగ్ చెయ్యడమే చాలా పెద్ద పని. ఇంకా పార్క్ చేసి, మళ్ళీ పార్క్ తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా టైం పడుతుంది. ఇంకా ఇక్కడైతే మా వారైతే బైక్ పార్క్ చేయడానికైతే వెళ్లారు. మేము ఇక్కడ నించున్నాము. లైన్ అయితే ఎంట్రన్స్‌కి చాలా పెద్దదే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే నాగబంధం దర్శనం చేసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము. 7:00కి అయితే లేజర్ షో స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆదియోగి కిందనే మనకి శివలింగం కూడా ఉంటుంది. ఎదురుగా పెద్ద నంది కూడా ఉంటుంది. మేము ఎళ్ళేసరికి 6:30 అరౌండ్ అయిపోయింది. ఇంకా 7:00కి అయితే లేజర్ షో స్టార్ట్ చేశారు. సో, ప్రశాంతంగా లేజర్ షో అయితే చూడండి. చూస్తున్నావా? నియాన్స్ Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom.
His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. బాగా వస్తే సెంటర్లో కూర్చోండి, అక్కడ కూర్చోవాలి సెంటర్ ఇది అన్నా. చూడు ఇమేజ్ సెంటర్ రావట్లేదు. అవును కింద ఋషులు. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves. అన్నా పాము వస్తుంది చూడు. నియాన్స్ పాము చూసా? స్నేక్. పాము చూసా బాగా వచ్చింది. పాము చూసా మూవ్ అవుతుంది. ఐస్ తెరుస్తున్నారు చూడు. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. Magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the unfathomable mysteries of the universe. A most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed.
Devi Parvati, see Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. ఈయన పట్టుకుంటాం. Seeing the splendor of this magnificent union, Khanas, his constant companions, asked, what about us? Adiyogi said, just drink of me, which drove them into intoxicated raptures. తర్వాత ఆదియోగి మ్యూజిక్ పెట్టుకుంటాం కదా ఇక్కడ. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human navigations across the planet, which turned into crucibles of civilization. spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadev.
చూడొచ్చు కదా లేచి. త్వరగా అయిపోయిన షో అనిపిస్తుంది కదా. ఏం జై ఇటు తిరగండి అమ్మ, అలాగే ఇటు తిరగండి, ఇటు తిరగండి అను. సో ఈ లేజర్ షో దగ్గర ఒక 30 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. ఈ 30 మినిట్స్ అయితే మనం ఆ శివయ్యని చూస్తే, అదే ఆదియోగిని చూస్తూ ఉండిపోతాము. అసలు మనసంతా ఎంత ప్రశాంతంగా, ఎంతో తేలిగ్గా అయితే ఉంటుంది. నేనైతే సెకండ్ టైం విజిట్ చేశానని చెప్పాను కదా! సో ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు ఎలా అనిపించిందో సెకండ్ టైం కూడా అలానే అనిపించింది. ఇంకా మా చెల్లికి అడిగాను ఎలా ఉందంటే, అసలు నా కళ్ళలో అయితే నీళ్ళొచ్చేసాయని చెప్పింది. చాలా బావుంటుంది. సో బెంగుళూరులో ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. ఇషా ఫౌండేషన్‌కి రావడానికి మనకి బెంగుళూరు నుంచి బసెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మెజెస్టిక్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇషా ఫౌండేషన్‌కి బసెస్. డైరెక్ట్‌గా ఇక్కడే దింపుతారు. అండ్ అలానే లేజర్ షో అయిపోయాక బసెస్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఇషా ఫౌండేషన్ 8 వరకైతే ఉంటుంది. సో 8 తర్వాత క్లోజ్‌లో ఉంటుంది. ఇంకా మేమైతే కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యాము. మాకు 2 అవర్స్ టైం పడుతుంది కదా అని. సో ఇది ఈ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చే ఉంటుంది.